స్వాతంత్ర్య సమరం కోసం తన జీవితాన్ని సమర్పించిన వాళ్ళల్లో వీర సావర్కర్ ఒకడు. వీర సావర్కర్‌ని గురించి అందరికీ పెద్దగా తెలీదు. కొంతవరకు తెలుసు. ఒక దేశభక్తుడు, చాలా కష్టాలు పడ్డాడు. అండమాన్ జైల్‌లో చాలా బాధలు పెట్టారు ఆయన్ని అనేంతవరకు మాత్రం తెలుసు చాలామందికి. ఆ వీర సావర్కర్ అసలు స్వాతంత్ర సమర యోధుడే కాదంటూ రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇంగ్లీష్ వాళ్ళకి నేను లొంగిపోతున్నాను అంటూ రాశాడని. అలాగే అప్పుడు ప్ర కొందరు ఆయనకి వీర సావర్కర్ నుంచి అట్లా అన్నందుకు బాధ వేసి, మరి గాంధీ గారు కూడా మీ దాసుడిని అని చెప్పి అనేక ఉత్తరాలు రాశారు గదా! అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు రాహుల్ గాంధీ గారు. అలాంటి వీర సావర్కర్‌ని గురించి కొంచెం తెలుసుకుందాం. ఆగా ఖాన్, ప్రిన్స్ ఆగా ఖాన్ అని ఒకాయన ఉన్నాడు. ఆయనది ఓ సామ్రాజ్యం 560 సంస్థానాలు ఉన్నాయి గదా! మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి. అందులో ఒక సంస్థానం. ఆ ఆగా ఖాన్ ప్యాలెస్‌లో నెహ్రూ గారిని, గాంధీ గారిని అరెస్ట్ చేసి ఆ ప్యాలెస్‌లో పెట్టేవాడు. ఆయనకి వాళ్ళకి అన్ని సుఖాలు కలిగించేవాడు. అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. అరెస్ట్ చేసినట్టు, అబ్బో! వీరిని కూడా జైల్‌లో పెట్టారని అనుకుంటాం మనం అంతే. కానీ వారికి సకల సౌకర్యాలు ఉండేవి అందులో. కానీ నిజమైన దేశభక్తులైనటువంటి చ అజా వీ వీర సావర్కరు, అలాగే సుభాష్ చంద్రబోసు, తర్వాత బాలగంగాధర్ తిలక్, ఇలాంటి వాళ్ళలో వాళ్ళకి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ స్వాతంత్రం సంపాదించాలనుకునే వాళ్ళకి అండమాన్ జైల్‌లో శిక్షలు వేసేవాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలంగా ఉంటూ, వాళ్ళు ఇచ్చినప్పుడు మనం స్వరాజ్యం తీసుకోవచ్చులే అనుకుంటూ ఉన్న వాళ్ళకేమో ఆగా ఖాన్ ప్యాలెస్‌లో జైళ్ళలో ఉంచేవాడు. అంటే ద్వంద్వ ప్రమాణాలనమాట. అది. సరే వీర సావర్కర్ ఎలాంటి వాడంటే, ఓసారి మరి కొబ్బరి పీసు తీయాలనుకోండి మనం చేత్తో తీయగలమా? చేయలేం. ఏదో పట్టకారో, కత్తో ఏదోటి ఎతుకుతాం గదా! మరి అదే గోళ్ళతో తీయమంటే చాలా కష్టం గదా! అందులో ఒకటి కాదు, 2 బస్తాలు ప్రతిరోజు. 2 బస్తాల కొబ్బరికాయల పీసు, బొళ్ళాల పీసు ఒట్టి చేత్తో తీయాలి. తర్వాత ఏం జేయాలి ఇంకా ఆ రోజున? గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తాను గానుగాడి నూనె తీసి ఇవ్వాలి. ఒంటరిగా చీకటి కొట్టులో 25 సంవత్సరాలు మగ్గి, మగ్గి బొగ్గుతో గోడల మీద కవితలు రాశాడాయన. అంటే కొబ్బరి పీసు 2 బస్తాలు కొబ్బరి పీసు తీసేవాడు, కొబ్బరి బొళ్ళాలయి. గానుగ తిప్పేవాడు, నూనె తీసేవాడు. ఎద్దు బదులు తానే తిప్పి అలా 25 సంవత్సరాలు అండమాన్ జైల్‌లో మ్రగ్గాడు. మరి ఇలాంటి శిక్షలు స్వాతంత్రం తెచ్చారు, వీళ్ళ వల్లనే స్వాతంత్రం వచ్చిందనుకున్న నెహ్రూ, గాంధీలకి ఇలాంటి శిక్షలు. అది. గోడ మీద బొగ్గుతో రాసేవాడు కవితలు. కంఠస్థం చేసేవాడు. తనని తర్వాత తన జీవితంలో పుస్తకంగా అచ్చు వేయించాడు. మరి ఇది సాధారణ మానవుడికైతే సాధ్యమవుతుందా? అంటే ఎంతటి గొప్ప దేశభక్తుడో, ఎంతటి సమర్పణ భావంతో ఉన్నాడో మనకు అర్థమవుతుంది వీర సావర్కర్. మరి ఎంత ఓర్పు కావాలి దీనికి? ఎంత మానసిక దృఢత్వం కావాలి? అసలు అలాంటి మనిషి పుట్టాడా అనే అనుమానం వస్తుందనమాట మనకి. రాక్షసులు చేయగలరు, దెయ్యాలు చేయగలరు ఈ పని. మానవ మాతృలు చేయలేరు. అంటే ఉన్నాడు ఆయన, ఇది వీర సావర్కర్ అన్నమాట. అలాంటి మనిషి ఒకడు మన స్వాతంత్ర సమర యోధుడని ఎంతమందికి తెలుససలు? మన పాఠ్య పుస్తకాలు అసలు ఆయన గురించి ఎప్పుడైనా చెప్పాయా అంటే చెప్పలా. ఏదో పైపైన చెప్పారు. ఈ కొబ్బరి పీసు తీయటం, నూనె గానుగలో ఎద్దులాగా పనిచేసి నూనె తీయటం, అలాగే 25 సంవత్సరాలు మగ్గటం అనేవి మనం వినలేదు. ఏదో టూకీగా అక్కడక్కడ పైపైన విన్నాం అంతే. ఏదో స్వతంత్రం కోసం పోరాడాడని. అండమాన్ సెల్యులార్ జైలులో గాలి వెలుతురు దూరని గదిలో 25 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఏకబిగిన అనుభవించి జీవితంలోని యవ్వనాన్ని దేశం కోసం ధారపోసిన మహనీయుడు ఈ వీర సావర్కర్. స్వాతంత్ర్య వీర సావర్కర్ అని అన్నారు అందుకని.
ఒకరిద్దరి వల్లనే మనకు స్వాతంత్ర్యం రాలా. అది ఎంతోమంది త్యాగధనుల జీవితాన్ని తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్య కథన రంగంలో కొదమ సింగాల్లా దూకటం వల్లనే వచ్చింది మనకు స్వాతంత్ర్యం. వారిలో ఈ వీర సావర్కర్ ఒక అగ్రగణ్యుడు. వీర సావర్కర్ ఎంతోమంది వీరుల్లో స్ఫూర్తి రగిలించాడు. ఆయన చుట్టూ లండన్‌లో ఎంతోమంది దేశభక్తులు గుమికూడేవారన్నమాట. వారికి గురుస్థానం ఈయనేనన్నమాట. వారేమో భాయి పరమానంద్, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, వివిఎస్ అయ్యర్, సర్దార్ సింగ్ రాణా, మేడం కామా, బాపట్, ఎంపిటి ఆచార్య, మదన్ లాల్ ధింగ్రా వీళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులే. ఈయనని గురువుగా భావించి ఆయన చుట్టూ చేరారన్నమాట వీళ్ళందరూ కూడా. ఇలా ఎంతోమందికి ఉపదేశ గురువు ఆయన. మన దురదృష్టం ఏమిటంటే ఇంతమందికి ఇంకా ఎంతోమంది అకళంక దేశభక్తుల త్యాగఫలం వల్ల మనకు స్వాతంత్ర్యం వస్తే అది మన పిల్లలకు తెలియచెప్పలేకపోవటం. దానికి కారణం ఆ సమయంలో ఉన్న ప్రభుత్వాల నిర్వాహకం అన్నమాట. అంటే వీళ్ళందరికీ చరిత్ర తెలిస్తే వాళ్ళనే గౌరవించరు కదా! అందరినీ కలిపి గౌరవిస్తారు ఒకవేళ గౌరవించినా. అది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళిద్దరినే గౌరవించాలి ఈ దేశమంతా. అందుకే ఇవన్నీ మసిమూసి మారేడుకాయ చేసినట్టుగా అవి మరుగున పడ్డాయి చరిత్రలో. వీరుల చరిత్ర మనం పిల్లలకు చెప్పక ఎవరో ఒకరిద్దరి వల్ల స్వాతంత్ర్యం వచ్చిందనే అబద్ధాలు విరివిగా ప్రచారం చేయడం వల్ల వాటినే పిల్లలు నమ్ముతున్నారు. మనం ఏం చెప్తేనే అది తెలుస్తుంది అంతే కదా పిల్లలకి. వీర సావర్కర్‌ని చదవండి, చదివించండి. సావర్కర్ అంటే మొక్కబోని ఉక్కు సంకల్పం అన్నమాట. అలాగే సావర్కర్ అంటే స్ఫూర్తి. అలాగే సావర్కర్ అంటే నిప్పు రగిలే నిప్పు కణం అన్నమాట. అలాగే సావర్కర్ అంటే సాహసం. అలాగే సావర్కర్ అంటే తలవంచని వ్యక్తిత్వం. మరి సావర్కర్ అంటే నిజాయితీ. అలాగే సావర్కర్ అంటే నీతి. మరి సావర్కర్ అంటే ధైర్యవంతుల గుండె చప్పుడు. 25 సంవత్సరాలంటే ఉక్కు సంకల్పం, స్ఫూర్తి, నిప్పు కణం, సాహసం, తలవంచని వ్యక్తిత్వం, నిజాయితీ, నీతి, ధైర్యవంతుల గుండె చప్పుడు ఇన్ని లక్షణాలు కలగా కలబోసిన వ్యక్తి వీర సావర్కర్. 25 సంవత్సరాలు ఒంటరి జైలు జీవితం ఎంత కఠినమో అర్థమవుతుంది. వీర సావర్కర్ లాంటి వారు లక్షల మంది జీవితాలను ధారపోయడంతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం చాలా సుఖంగా అనుభవించేస్తున్నాం. భారత మాతకు జయం. ఇంతటి దేశభక్తుడి ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వచ్చిన భారతీయ ప్రభుత్వం ఆయన ఆస్తిని ఆయనకు అప్పగించలేదు కూడా. ఇక ప్రధాని ఎవరో మనం చెప్పనక్కర్లేదు కదా. ఇంకా బ్రిటిష్ వాళ్ళు కోరితే అవసరమైతే వాళ్ళకే అప్పచెప్పేసేవాళ్ళు. అందుకనే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఒక షరతు కూడా పెట్టారు. సుభాష్ చంద్రబోస్ గనక ఒకవేళ బతికి ఉండి మీకు లభ్యమైతే ఆయనను మాకు అప్పజెప్పవలసింది అనే కండిషన్ కూడా నిబంధన కూడా పెట్టారు అని చెప్తుంటారు. దానికి కూడా అదేంటి మాకు స్వాతంత్రం వచ్చింది, ఆయన మా స్వాతంత్ర్య వీరుడు, మేము కాపాడుకుంటామని చెప్పల. అప్పటి మహా ప్రధాని మన ప్రధాని. అలాంటి ప్రధాని మన దేశానికి మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని అయ్యాడు అని. కాబట్టి ఇలాంటి సావర్కర్లు, చంద్రశేఖర్ ఆజాదులు, భగత్ సింగ్లు, చాప్యకర్ సోదరులు, అలా ఇంకెంతోమంది, వాసుదేవ బల్వంత్ ఫడ్కేలు, ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వాళ్ళందరి మూలనే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ కేవలం 2 కుటుంబాల ద్వారానే ఈ స్వాతంత్రాన్ని సంపాదించినట్లుగా మనకి కల్పింపబడిన కథలు ఇప్పటి వరకు చలామణి అవుతున్నాయన్నమాట. స్వస్తి.